నాగార్జున వెళ్ళినట్టున్నారు. వీళ్ళిద్దరు ప్రజెన్స్ డెఫినెట్లీ రైజెస్ ఐబ్రోస్. గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన వారిలో చాలామంది లేరు సార్. ఇప్పుడు మహేష్ బాబు లేరు, ప్రభాస్ లేరు, ఇంకా చిరంజీవి వెళ్ళారు, అప్పుడు చిరంజీవి కూడా లేరు ఇప్పుడు. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళందరూ ఎవరున్నారు ఎవరు లేరు అన్నది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మహేష్ బాబు అందుబాటులో ఉన్నాడా లేడా, ప్రభాస్ అందుబాటులో ఉన్నాడా లేదో నాకు తెలియదు. చిరంజీవి నేను వెళ్ళిన పెళ్ళిళ్ళలో ఆయన కూడా వచ్చాడు కనుక ప్రత్యక్షంగా చూశాను కనుక ఆయన అందుబాటులో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కానీ మహేష్ బాబు అందుబాటులో ఉన్నాడో లేడో, ప్రభాస్ అందుబాటులో ఉన్నాడో లేదో నాకు తెలియదు కదా. అందువల్ల ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. సో మీకు రాజమౌళి లేడా. సో బట్ సినిమా పరిశ్రమకు ఉన్న ప్రత్యేకమైన సమస్యలు ఏంటి, అది ఏడాది తర్వాత ఎందుకు చర్చకు వస్తుంది, అందులో ఎన్కన్వెన్షన్ కూలింది. ఈ మీటింగ్లో నాగార్జున ఉన్నాడు కదా, సెపరేట్గా సాల్వా కప్పి వంగి వంగి దండాలు పెట్టి. సో వంగి దండాలు పెట్టారని అనకూడదు అనుకోండి. ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని ఆ మేర గౌరవించడం తప్పే. అందరికంటే నాగార్జునే కాస్త ఎక్కువ గౌరవించారు. కానీ నాగార్జున స్వభావరీత్యా కూడా ఉండొచ్చు. అప్పుడు నేను TV9 జ్యూరీలో ఉన్నాను, అవార్డుల జ్యూరీలో. అప్పుడు నాకు నాగార్జున, చిరంజీవి ఇద్దరు సన్మానం చేశారు. అంటే నాకు భంగమైన దండ పెట్టట్టు కాదు కదా. మీరు అలాంటి కామెంట్ ఐ అబ్జెక్ట్ టు ఇట్. ఎందుకంటే అది నాకు కూడా చాలా గౌరవంగానే సన్మానం, సాల్వా కప్పి బొకే ఇచ్చి సన్మానించారు. సన్మానం అంటేనే అలాగే చేస్తారు. కన్వెన్షన్ ఇష్యూ ఉంది కాబట్టి ఏదైనా కానీ సన్మానం అంటేనే సన్మానం చేసే పద్ధతి అది. సన్మానం తల మీద మసాజ్ చేసినట్టు చేయరు కదా. సో అందువల్ల మనం ఆ రకంగా కంక్లూజన్ రాకూడదు. ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు గౌరవించడం అనేది మన సంస్కారం, మన సాంప్రదాయం కదా. దాన్ని మనం నెగిటివ్గా చూడకూడదు. కానీ నా పాయింట్ బయట చర్చను కూడా మనము ఎండార్స్ చేసి డిబేట్లో తీసుకురాకూడదు. వీ షుడ్ రిజెక్ట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రిజెక్ట్ ఇట్. వ్యంగ్యమైన దండాలు పెట్టడం అనేది ఐ రిజెక్ట్ ఇట్. ఎందుకు అంటే అది పద్ధతి కాదు. ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన, ఎవరినైనా సన్మానం చేయడం అంటే, గౌరవించడం అంటే ఇంకెట్లా చేస్తారు. సో అందువల్ల దాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఎన్కన్వెన్షన్ కూలిన నేపథ్యము, నాగార్జున అక్కడ ఉండడం, ఎవడోడు ఇలా వంగి అని మాట్లాడటానికి ఆస్కారం ఇవ్వడం. సో ఆడ అల్లు అరవింద్ ఉండడము, అల్లు అర్జున్ కేసు. సో సినిమా పరిశ్రమలో వీళ్ళిద్దరు కాక వేరే వాళ్ళు లేరా? అయితే ఇక్కడ ఇంకో సమస్య, వీళ్ళు వెళ్ళకపోతే కూడా మళ్ళీ వ్యాఖ్యానాలు వస్తాయి. సో అల్లు అర్జున్ మీద కేసు ఉంది కనుకనే కోపంతో అల్లు అరవింద్ పోలేదా, ఎన్కన్వెన్షన్ కూల్చారు కనుకనే నాగార్జున పోలేదా, మళ్ళీ ఈ విమర్శలు కూడా వస్తాయి. సమస్య ఏంటంటే నాగార్జున విషయంలో ఎన్కన్వెన్షన్ కూలడం వరకే కాలేదు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రి పైన నాగార్జున కోర్టుకు వెళ్ళాడు. అది కూడా మర్చిపోకూడదు మనం. పరువు నష్టం దావా వేస్తారు కదా. సో కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు, అదేమి కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోకపోవచ్చు, కానీ కొండా సురేఖ పైన చర్య తీసుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ షోకాల నోటీస్ కూడా ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళినా వివాదమే, వెళ్ళకపోయినా వివాదమే. అందుకే ఈ మీటింగ్ అనేది అసందర్భమైన సమయం అని నేను మొదటి నుంచి అనేది. ఇక సాధించింది ఏంటి, బట్ ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డట్టు కనిపించింది. రేవంత్ రెడ్డి పొలిటికల్గా వెరీ షార్ప్. ఇంకా నాకు సన్నిహితంగా నేను 2 ఏళ్ళు శాసన మండలిలో చూశాను కనుక ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ వెరీ క్లోజ్ క్వార్టర్స్. వెరీ వెరీ పొలిటికల్లీ షార్ప్, అందులో అనుమానం ఏం లేదు. సో బహుశా ఆ పొలిటికల్లీ షార్ప్ కనుక ఇమీడియట్గా రియలైజ్ అయినట్లు అనిపించింది నాకు ఆ భేటీ వివరాలు చూస్తే. అంతకుముందు రియలైజ్ కాకపోయినా ఆయన పొలిటికల్గా నేను నిన్న అన్నాను, మరి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు, కానీ ఇది రాంగ్ డిసిషను. అది సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచదు, ప్రభుత్వ గౌరవాన్ని పెంచదు, పైగా ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వ చిత్తశుద్ధి పైన అనుమానాలు రైజ్ చేస్తుంది అని నిన్న చెప్పాను. బహుశా ఆ పొలిటికల్ కాన్సిక్వెన్స్ను, ఇంపాక్ట్ను షార్ప్గా రియలైజ్ అయినట్టున్నాడు. ఈల్డ్ కాలేదు. పార్లమెంటరీ భాషలో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అంటారు. శాసనసభల్లో, పార్లమెంట్లో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇంకోరు లేచి కౌంటర్ చేస్తుంటే అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అంటారు. అంటే నేను అవకాశం ఇవ్వడం లేదు అధ్యక్ష అని. సో అట్లా పార్లమెంటరీ పరిభాష, లీడర్ ఆఫ్ ద హౌస్ కనుక చెప్తున్నా. సో రేవంత్ రెడ్డి డిడ్ నాట్ ఈల్డ్ అనే మెసేజ్ మాత్రం పంపించే ప్రయత్నం చేశాడు. ఎక్కడ బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇస్తానని ఈయనన్నాడు. బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టుగా వివరించకూడదన్నాడు. సెలబ్రిటీలు, అభిమానులను కంట్రోల్ చేయడంలో కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది అని చెప్పాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నాడు. సో సీఎంను మర్చిపోయాడు పేరు చెప్పడం కనుకనే
అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించాడు. ఇవన్నీ మీడియాలో వచ్చింది, నాకేమి ఇంటర్నల్ సమాచారం ఏం లేదు. అన్ని పత్రికల్లో వచ్చింది కనుక మేబీ పర్హాప్స్ ట్రూ, అన్ని పత్రికల్లో వచ్చింది కదా. సో అందువల్ల సో మీరు ఎందుకు ఖండించలేదు అన్నాడు. ఆ స్థాయిని ఎప్పుడో దాటామన్నాడు. నిజమే కదా, ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాక పేరు పిలవగలేదు అంటే అది పేరు పిలవని వ్యక్తి పైన రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి మీద రిఫ్లెక్ట్ ఎట్లవుతుంది? ఇప్పుడు నేను తెలియదు అని ఎవరన్నా అన్నారనుకోండి, నేను తెలియదు అంటే నా మీద రిఫ్లెక్ట్ అవుతుందా? నేను టీవీలో మీరు కొత్త యాంకర్ వచ్చారు ఉదాహరణకు, బయట అంటే ఎవరన్నా నేను తెలియదని ఎంతమంది అని అనొచ్చు. టీవీ యాంకర్లు ఎవరన్నా నేను సార్ మీరు ఎవరో నాకు తెలియదు సార్ అన్నారు అనుకోండి, ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది శంకర్? అది నా మీద రిఫ్లెక్ట్ అవుతుందా? నా యాంకర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే నాగేశ్వర తెలియని టీవీ యాంకర్ కూడా ఉన్నాడా అంటారు. ఎందుకంటే మీడియాలో ఇన్నేళ్ల నుంచి ఉన్నాను, టెలివిజన్ స్క్రీన్ పైన ఇన్ని గంటల పాటు, వేల గంటల పాటు కనిపించాను కనుక నేను తెలియదంటే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు యాంకర్ అన్నారు అనుకోండి, మీరు ఏంటండి ప్రొఫెసర్ నాగేశ్వర గారు మీరు ఏం చేస్తారండి అన్నారు అనుకోండి, నేను ఏం చేయనండి రిటైర్ అయ్యాను ఇంట్లో ఖాళీగా ఉన్నానని. సో అందువల్ల వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, మేము యూనివర్సిటీలో డాక్టర్ అశోక్ మిత్రాను, ఈయన చాలా వెరీ హైలీ సెలబ్రేటెడ్ ఎకానమిస్టు, ఇందిరాగాంధీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నాడు, జ్యోతి బసు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఒక పెద్ద ఇంటలెక్చువల్ కూడా, నాట్ జస్ట్ ఎ పొలిటీషియన్. ఆయన మాకు లెక్చర్ ఇవ్వడానికి వచ్చాడు. మా ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి, మిస్టర్ అశోక్ మిత్రా వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అన్నాడు. ఏం చేస్తున్నావు అని, ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ నౌ అన్నాడు. అవుతుంది ముఖం మీద యాక్కడ కొట్టినట్టు. సో అందువల్ల ఎవరైనా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే అది ముఖ్యమంత్రి పైన రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోను, అది మర్చిపోయిన వ్యక్తి మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఆ స్టడీస్ గ్రౌండ్ అనిపించింది, జాగ్రత్త పడ్డాడు. ఈ స్టడీస్ గ్రౌండ్ ఈ వాజ్ షార్ప్ ఎనఫ్ టు రియలైజ్ ది ఫాలీ. అంటే ఈ మీటింగ్ పిలవడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ పోతుందేమో అని నా వల్ల చెప్తూ వచ్చాను. బట్ ఈ మైట్ హావ్ రియలైజ్, ఆయన భేటీ వివరాలు చూస్తే ఎక్కడ ఈల్డ్ అయినట్టు తగ్గేదే లేదన్నది పుష్ప డైలాగ్. కానీ రేవంత్ రెడ్డి ఆచరణలో ఈ మీటింగ్ ద్వారా ఒక మెసేజ్ ఏమి ఇచ్చాడు, సినిమా పరిశ్రమ కంటే తగ్గేదే లేదు, బెనిఫిట్ షోలో తగ్గలే, బౌన్సర్లు విషయంలో తగ్గలే, క్రౌడ్ డిజాస్టర్ విషయంలో తగ్గలే, టికెట్ ధరలు పెంచుకోవడం విషయంలో తగ్గలే, ఎక్కడ తగ్గినట్టు ఏం కనిపించలేదు కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వం చాలా షార్ప్గా ఉంటుంది అనిపించింది. బట్ స్టిల్ ఎవరికి ఒక్కసారి మీటింగే జరగద్దు, జరిగిన తర్వాత ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారికి ఉంటుంది కదా. బట్ ఇప్పటికిప్పుడు కొత్తగా సమస్యలు ఏంటియో నాకు తెలియదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ ఏడాది తర్వాత అల్లు అర్జున్ కేసు అయినా వితిన్ డేస్లోనే సమస్యలన్నీ ఎందుకు తెలుగు సినీ పరిశ్రమ గుర్తొచ్చాయో, ముఖ్యమంత్రిని కలిసి పరిష్కరించుకోవాలనిపించాయో అది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి అయితే రాజీ కుదరలేదు అంతే సార్. రాజీ ప్రయత్నం జరిగిందో లేదో తెలియనప్పుడు కుదరలేదు అని ఎట్లా అనగలను నేను. సో రాజీ అనేది ఎజెండాలో ఉందో లేదో తెలియదు. నేను నిన్న కూడా మాట్లాడింది, రాజీ కుదుర్చుకుంటున్నారన్న అభిప్రాయం పెరుగుతుంది. నేను చాలా సామెత కూడా చెప్పాను, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా అది కళ్ళే అనుకుంటానని. తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగినా నేను అనలేదు కనుక ఆ రాజీ కుదిరిందా కుదరలేదా, అసలు రాజీ గురించి ఈ మీటింగ్ జరిగిందా లేదా, రాజీ ప్రయత్నాలు జరిగినాయా అనేది నాకు తెలియదు. కానీ పర్సెప్షన్ బ్యాటిల్లో మాత్రం ఇది రాంగ్ మెసేజ్ ఫిలిం ఇండస్ట్రీ పైన పోతుంది, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది. అందువల్ల భేటీలో రేవంత్ రెడ్డి ఆ జాగ్రత్త పడ్డట్టు అనిపించింది. అంటే భేటీ పైన వచ్చిన వివరాలు ఏం కొత్తగా సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి ఏమి హామీ ఇచ్చారు నాకు చెప్పండి. మరి ఏమన్నట్టుగా అల్లు అర్జున్ కేసు ఏమవుతుంది పక్క పెడదాం, కూల్ నైన్ కన్వెన్షన్ పుట్టుకరాదు పక్క పెడదాం. కానీ సినీ పరిశ్రమ ఏ సమస్యకు ఏ పరిష్కారం వెతికింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద సొల్యూషన్, సినిమా పెద్దలు చెప్పాలి. మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఏ సమస్య చెప్పారు, ఏ పరిష్కారం దొరికింది నాకు చెప్పండి. ఏ పరిశ్రమ, సినిమా పరిశ్రమలో ఉన్న కార్మికుల కష్టాల మీద మీరు ఏమైనా చెప్పారా? థియేటర్లలో పనిచేసే కార్మికుల కష్టాల మీద ఏమైనా చెప్పారా? దేని గురించి చెప్పారు? పోనీ మీరు దేని గురించి సమస్య చెప్పిండ్రు? సమస్య ఏంటి? 1 పరిష్కారం ఏం జరిగింది, 2 ఆన్సర్. ఒకటి బెనిఫిట్ షో, నో అన్నాడు, ప్రైసెస్ హైక్ అని బెనిఫిట్ నో అన్నాడు. అవి చెప్పినో లేదో కూడా మనకు తెలియదు. ఇవే సమస్యలు. ఎక్స్ట్రాగా సెస్ ఏదో పెట్టారు సార్, ఇంకా ఉల్టా అది ప్రాబ్లం లేదు.